రీసెంట్ గా వచ్చిన సినిమాలన్నీ చూస్తున్నారు. ఇప్పుడు మహారాజా కావచ్చు, లేకపోతే సూక్ష్మదర్శిని కావచ్చు, ఇట్లాంటి అన్నిటి గురించి మాట్లాడుకుంటున్నారు. మన తెలుగు గురించి, మన తెలుగు ఈ సినిమా గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు రేపు. సో డెఫినెట్లీ మన ఏమంటారు, ఈ సస్పెన్స్ జానర్స్ ఇవన్నీ ఎంజాయ్ చేసే ఆడియన్స్ అందరికి ఇది ఒక పెద్ద ట్రీట్ గా ఉంటుంది. అది నేను ప్రామిస్ చేస్తాను. అండ్ అందరికి బీమ్స్ గారితో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను. ఆయనకి కథ నరేట్ చేసినప్పుడు నీకు ట్విస్ట్ ఎప్పుడని చెప్పాను అనుకోండి, ఇలాగే నవ్వుతారు. అంటే ఇది పేలుతుందో పేలట్లేదో నాకు అర్థం కాదు. అసలు క్లైమాక్స్ చెప్పినప్పుడు అయితే బయటకు వెళ్తే నవ్వుతున్నారు, ఏంటి సార్ ఇలా నవ్వుతున్నారు ఏంటంటే, అసలు ఏంటి సార్ మీరు ఇలా రాశారు అంటే, ఓహో బాగా ఉంది కదా, బాగా అంటే ప్రతిదానికి అదే స్మైల్. సో నేను కూడా అలాగే స్మైల్ ఇస్తుంటే మీ ఇద్దరు స్మైల్స్ ఇచ్చుకుంటూ కూర్చున్నాం అంతే. బట్ ఇప్పుడు పాడారు కదా సాంగ్స్, నేను చాలా పెద్ద మ్యూజిక్ లవర్ అండి. ఇందులో ఉన్న ఒక 3 సాంగ్స్ అద్భుతాలని చెప్పాలి. అండ్ డెఫినెట్లీ అంటే ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడేసి ఏదో చెప్పేస్తున్నాను కాదు, కానీ మన ఫస్ట్ సాంగ్ విన్నారు మీరు, ఒక అద్భుతమైన మెలడీ అది. అండ్ అదొక లవ్ లో ఉన్న వాళ్ళందరికీ ఒక సాహిత్యంతో కూడిన మెలడీ. అండ్ నెక్స్ట్ ఒక సెకండ్ సింగిల్ రిలీజ్ అవుతుంది, ఇప్పుడే పాడారు. ఒక లవ్ లో బ్రేకప్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు బాగా అందులో కనపడుతూ ఉంటుంది. అలాంటిది కూడా మళ్ళీ ఏమంటారు, చాలా స్మూతింగ్ మెలడీ. అండ్ తర్వాత 3వ సాంగ్ అదొక మాస్ నెంబర్ అనమాట. సో ఈ 3 సాంగ్స్ చాలా అద్భుతం. ఆ మాస్ కూడా మెలడీ ఉంది, మొన్న డిస్కస్ చేసాం మనం. సో 3 సాంగ్స్ అద్భుతాలు ఇచ్చారు. అండ్ దీనికి నేను దేవుని కొంచెం అంటే ఐ వాంట్ అప్రిషియేట్ యూ బ్రో. మేము అంటే డైలాగ్స్ ఇదంతా సాహిత్యం లిరిక్స్ అంతా రాసుకునేటప్పుడు క్యారెక్టర్ డిపిక్ట్ చేయాలి ప్రతి సాంగ్ లో. ఇప్పుడు నాకు పాడిన సాంగ్ లో కూడా హీరో క్యారెక్టర్ డిపిక్ట్ చేయడం కోసం మనోడు కూర్చుని సాహిత్యానికి ఏదో అర్థం లేని శబ్దాలు కాకుండా చాలా బాగా మంచి తెలుగు, అందరికి అర్థం పాడుకునే తెలుగు, అలాంటి తెలుగు చాలా బాగా రాశారు. అండ్ ఆల్ ది బెస్ట్ అండి. అండ్